అందరికీ నమస్తే. తీగ లాగితే డొంక కదిలింది అనేది ఒక పెద్ద సామెత ఉంది. అదే జరిగింది ఇప్పుడు. సీఎం రేవంత్ రెడ్డి గారు జపాన్లో ఉన్నారు. అక్కడి నుంచి వీడియోలు ఏం రాలే. కానీ అక్కడ ఏ కంపెనీలతో అగ్రిమెంట్ జరుగుతున్నాయో వాళ్ళే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు మీడియాకి. దానిలో అన్ని కంపెనీల గురించి మనం మాట్లాడడానికి చాలా మాట్లాడవచ్చు. కానీ ఒక కంపెనీ అసలు ఏం జరుగుతుంది అని చెప్పడానికి ఒకటి చాలు. అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి ఒక మెతుకు చాలు మనకు. ఇప్పుడు మనమే కాదు, మొత్తం తెలంగాణ సమాజం అంతా చూసింది ఉర్సా అనే ఒక కంపెనీ గురించి. ఉర్సా అనే కంపెనీ పుట్టి నెల రోజులైంది. అసలు అది 5,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఎట్లా పెడుతుంది? ఏపీలో చంద్రబాబు నాయుడుతో వాళ్ళు అక్కడ పెట్టుబడి పెట్టిస్తున్నారు, ఇక్కడ పెట్టుబడులు, అక్కడ ల్యాండ్ ఇచ్చేసినారు ఆల్రెడీ వాళ్ళకు. ఇక్కడ కూడా వచ్చినాక ఇస్తారేమో ల్యాండ్. అసలు ఈ కంపెనీ ఎవరిది? ఈ కంపెనీ డైరెక్టర్లు ఎవరు? ఈ కంపెనీ వెనుక ఉన్నది ఎవరు? ఇది కూడా ఐఎంజీ భారత్ లాగా బిల్లీరావుకు మన ఎస్సీయూ భూమి 400 ఎకరాలు ఇచ్చినట్టుగానే ఈ అట్లాంటి కంపెనీనా ఇది? ఇట్లాంటి చాలా అనుమానాలు ఉన్నాయి. కానీ తీగ లాగితే డొంక మాత్రం కదిలింది. ఆ డొంక ఏందో మీకు చూపిస్తాను, నేను విత్ ప్రూఫ్స్ చూపిస్తాను నేను. అసలు ఈ చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డికి మధ్య లింక్స్ ఎట్లున్నాయో ఇదొక్కటి చూస్తే మనకు అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు వేరే ఆ రాష్ట్రం వేరు, ఈ రాష్ట్రం వేరు, ఆ రాష్ట్రం అగ్రిమెంట్ చేసుకున్న కంపెనీతో ఈ రాష్ట్రం అగ్రిమెంట్ చేసుకోకూడదా అంటే చేసుకోవాలి. కానీ అదొక డమాల్ కంపెనీ. అది దానికి ఒక ఎంప్లాయీ లేరు. మొన్ననే చెప్పినా కదా, అసలు వాళ్ళు ఇచ్చిన అడ్రస్లో ఒక రెసిడెన్షియల్ ఒక కుటుంబం ఉంది, దానిలో అసలు ఆఫీసే లేదు. అట్లాంటిది అసలు ఏం జరిగింది, తెర వెనుక ఏం జరిగింది అనేది కొన్ని ఆధారాలు బయటకు వచ్చినాయి. వాటిని వివరించే ప్రయత్నం చేస్తా. ఈ వీడియో చూస్తున్న మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది, దాన్ని కూడా మీరు ఒక్కసారి క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అవుతారు. మాకు కూడా ఒక కొండంత బలం దొరుకుతుంది ఒక సబ్స్క్రిప్షన్తో. మన సబ్జెక్ట్లోకి పోదాం. సబ్జెక్ట్లోకి పోతే ఇది ఎప్పుడో తెలుసు కదా, వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2005 23 జనవరి అప్పుడు టూర్ పోయినప్పుడు చేసుకున్న అగ్రిమెంట్ అని చెప్తున్నారు. అది ఇప్పుడు చెప్తున్నారు. అప్పుడు అగ్రిమెంట్, అప్పుడు ఎంఓయూ జరిగిందంట. ఇప్పుడు జపాన్ నుంచి వచ్చిన ప్రెస్ నోట్లో ఇది ఉంది. ఏంది ఇది? ఉర్సా కంపెనీ. ఉర్సా కంపెనీ అంట. ఉర్సా క్లస్టర్స్ డాటా సెంటర్ 5,000 కోట్ల పెట్టుబడులు పెడతారంట ఆ కంపెనీ నుంచి. సరే పెడితే పెట్టని, మంచిదే కదా, మనోళ్ళకి మన పోరగాళ్ళకి జాబ్స్ వస్తాయి కదా అనుకుంటే పెద్ద కథ బయటకు వచ్చింది. దీని గురించి కొద్దిగా మ్యాటర్ చెప్పేసి అసలు దీనిలో జరిగిన వ్యవహారం ఏందో మీకు చెప్తా నేను. ఇది 2 months and 10 days బ్యాక్. 2 months అంటే వీళ్ళు ఎప్పుడు ఇచ్చారు మనకు లిస్ట్? ఈ లిస్ట్ ఇచ్చిందేమో 23 జనవరిలో ఉర్సా కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నారు. పోనీ ఈ కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది వీళ్ళు లెక్క ప్రకారం 12 ఫిబ్రవరి నాడు ఎస్టాబ్లిష్ అయింది. అంటే కంపెనీ పుట్టక ముందే ఉర్సా కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకున్నది అనేది, ఎంఓయూ చేసుకున్నది అనేది వీళ్ళు ఇచ్చిన సారాంశం. సరే చేస్తే చేసుకొని, రేపు మేము కంపెనీ పెడతాం కాబట్టి ఇప్పుడే పెట్టుబడి పెడతామంటే చేసుకున్నారేమో. చేసుకున్న తర్వాత దీనిలో ఎవరో మీకు అంతా తెలుసు, దీని వ్యవహారం ఏందో మీకు తెలుసు. దీని మొత్తం పెట్టుబడే 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10,000 కోటి, 10 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ కంపెనీ స్టార్ట్ చేసినారు. అది మొత్తం దీనిలో ఇద్దరు డైరెక్టర్లు వాళ్ళే, ఓనర్లు వాళ్ళే, అన్ని వాళ్ళే ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళు. ఈ ఉర్సా కంపెనీ డైరెక్టర్ ఎవరు? పెందుర్తి విజయ్ కుమార్, సతీష్ అబ్బూరి. అసలు ఎవరు వీళ్ళు? మన తెలుగోళ్ళే కదా. మన తెలుగోళ్ళు, అది కూడా కంపెనీ ఉన్నది కూడా ఇక్కడనే లోకల్, మీకు తెలుసు ఆల్రెడీ. జూబ్లీ గార్డెన్ కొత్తగూడ, కేవీ రంగారెడ్డి, హైదరాబాద్, షేలింగంపల్లిలో ఉంది కంపెనీ. ఇది అంతవరకు మీకు ఇన్ఫర్మేషన్ ఉంది. అసలు దీనిలో దొరికిన డొంక ఏంటంటే ఇది డొంక. ఈ డొంక చూస్తే మనకు విషయం మొత్తం అర్థమైపోతుంది. అక్కడ ఉన్నది ఎవరు? సతీష్ అబ్బూరి. ఇక్కడ ఎవరు? లతా అబ్బూరి, రామకృష్ణ అబ్బూరి అంతా ఒకటే ఫ్యామిలీలంతా. ఏంది వీళ్ళ కంపెనీ ఏంటంటే, వీళ్ళ కంపెనీ వచ్చి 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాపర్టీస్. ఎక్కడిది కంపెనీ? అసలు ఎవరు దీనికి ఓనర్? ఎవరు ఈ కంపెనీకి? ఇప్పుడు ఆ సతీష్ అబ్బూరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఈ కంపెనీలో ఎట్లా ఉన్నారు అసలు వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఇదే పెద్ద కథ. ఈ ప్రాపర్టీస్ దానిలో అసలు దీని వెనుక ఎవరున్నారు? ఈ ప్రాపర్టీస్ వ్యవహారం ఏందనేది కేసీఆర్ నాని చెప్పిండు. కేసీఆర్ నాని ఏం చెప్తుండంటే, ఈ కంపెనీ 2006లో పెట్టిండ్రు. నిజంగానే ఇక్కడ ఉన్న రిజిస్టర్ కూడా చాలా పాత కంపెనీగానే మనకు అనిపిస్తుంది. 2006 31 డిసెంబర్. ఈ కంపెనీ జనాల దగ్గర నుంచి 1,000 కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన సంస్థ. ట్యాక్సులు కట్టకుండా డిఫాల్ట్ అయిన సంస్థ. ఏకంగా కంపెనీ రిజిస్ట్రేషన్ నుంచి ఇది రద్దు చేయబడేది కంపెనీ. అసలు ఎవరిది ఈ కంపెనీ? ఈ కంపెనీకి ఆ ఉర్సా కంపెనీకి ఏంది సంబంధం అంటే, ఇందాక మీకు చెప్పిన కదా, 2 పేర్లు చూపించిన కదా ఇక్కడ, లతా అబ్బూరి, రామకృష్ణ అబ్బూరి. మరి ఎవరో అవతల ఉన్న సతీష్ అబ్బూరికి వీళ్ళు ఎవరైతే ఏమవుతారో తెలియదు, కానీ వాళ్ళే కంపెనీ అని చెప్తున్నారు. ఇంకా దీనిలో ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆ డైరెక్టరే చంద్రబాబు నాయుడికి రేవంత్కి మధ్య లింకు బయట పెట్టిండు. ఆ డైరెక్టర్ ఎవరు అంటే శివనాథ్ కేసినేని. ఇప్పుడు విజయవాడ ఎంపీ, టీడీపీ ఎంపీ,
ఆయన చిన్ని అని పిలుస్తారు. ఆయన కేసినేని నానికి తమ్ముడే, ప్లస్ ఆయన పేరు అసలు పేరు శివనాథ్ కేసినేని. అంటే ఈ కంపెనీ కేసినేని శివనాథ్కి సంబంధించిన కంపెనీ. ఈ కేసినాథ్ శివనాథ్ వీళ్ళందరూ పార్ట్నర్స్. ఎంత గూడుపుట అని చూసినరా. మనం ఖచ్చితంగా దీని గురించి పెద్ద విశ్లేషణ చేద్దాం. ఒకసారి అసలు వీళ్ళ కథ ఏందో పరిశీలిస్తే ఇక్కడ ఏమైంది, సతీష్ అబ్బూరి అనే పర్సన్తోన ఉర్సా కంపెనీ లేని కంపెనీతోనే రేవంత్ రెడ్డి గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఓకే, ఒకటే కంపెనీ, వారం రోజుల డిఫరెన్స్. యాక్చువల్గా మనకి ఇచ్చిన లెక్క ప్రకారం జనవరిలో కంపెనీ పెట్టకముందే అగ్రిమెంట్ జరిగింది తెలంగాణ గవర్నమెంట్తో. అసలు ఎవరున్న తెర వెనుక ఏముంది అనే ప్రయత్నం ఇది. తర్వాత లతా అబ్బూరి, రామకృష్ణ అబ్బూరి అనే వాళ్ళు ఇద్దరు, లతా అబ్బూరి, రామకృష్ణ అబ్బూరి, వీళ్ళిద్దరూ 21st సెంచరీ అనే ఒక కంపెనీ, ప్రాపర్టీస్ కన్స్ట్రక్షన్స్ ఏందో అది రియల్ ఎస్టేట్ కంపెనీ. ఆ రియల్ ఎస్టేట్ కంపెనీని స్థాపించారు. 2006లో ఉంది దీని లింకు. ఈ 2006లో ఉన్న కంపెనీకి కేసినేని చిన్ని అనేది ఆయన విజయవాడ ఎంపీ ఇప్పుడు టీడీపీకి. ఆయన దానిలో వన్ ఆఫ్ ద డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ఆయన ఇప్పుడు కొత్తగా ఏం లేడు. ఆయన కూడా 2009 నుంచి మనకు శివనాథ్ కేసినేని అనే వ్యక్తి కనిపిస్తుండే. ఇంకా జానకి లక్ష్మి కేసినేని వీళ్ళందరూ ఎవరో వాళ్ళ చుట్టాలే వాళ్ళే ఉండొచ్చు బహుశా. అట్లా ఇక్కడ రిలేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అసలు ఏంది ఈ కంపెనీ వేరే ఉండొచ్చు, లేకపోతే ఈ కంపెనీలో ఉన్న ఆ కంపెనీ ఉండొచ్చు. దాని తప్పేముందని అంటే ఈ కంపెనీ ఫ్రాడ్ కంపెనీ. 21st సెంచరీ అనే కంపెనీ ఫ్రాడ్ కంపెనీ. ఎట్లా ఫ్రాడ్ కంపెనీ అయింది అనేది కేసినేని ఏం చెప్తున్నాడంటే అసలు వీళ్ళ మధ్య చాలా పెద్ద రిలేషన్ చెప్పిండు ఆయన. ఏందా రిలేషన్ అంటే వాళ్ళిద్దరూ ఇంజనీరింగ్ క్లాస్మేట్స్. కేసినేని చిన్ని అని తన ఎంపీ ప్లస్ ఈయన సతీష్ అబ్బూరి అని తన ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అంట. ఇద్దరు క్లాస్మేట్స్, ఇంజనీరింగ్ కాలేజ్ క్లాస్మేట్స్ ఆఫ్ ఎంపీ, బట్ ఆల్సో ఈజ్ ఏ ఫార్మర్ బిజినెస్ పార్ట్నర్స్. అయితే దీనిలోనే 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో ఇద్దరు పార్ట్నర్స్. మనకు అనిపించింది పార్ట్నర్స్ వీళ్ళిద్దరు. ఇక్కడ లతా అబ్బూరి, సతీష్ అబ్బూరి వీళ్ళు ఏమవుతారో, కానీ ఇక్కడ కేసినేని చిన్ని కూడా దీనిలో పార్ట్నర్షిప్ ఉన్నది. ఈ కంపెనీ మొత్తం ఎత్తేసిన నేను చెప్తున్నా అంటే దానికి కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. కంపెనీ రిజిస్టర్డ్ కంపెనీస్ వాళ్ళ లిస్టులోనే ఈ కంపెనీ మొత్తం మూసివేయబడింది. స్ట్రైక్ ఆఫ్ అని చెప్తున్నారు. స్ట్రైక్ ఆఫ్ అంటే రద్దు చేయబడింది. ఈ కంపెనీని మూసేసినారు. వీళ్ళు చాలా కంపెనీలు ఉన్నాయి. ఇంకా నేను చెప్తా అవన్నీ కూడా. ఇవన్నీ వాళ్ళ కంపెనీలే, అన్ని రకరకాల కంపెనీలు ఉన్నాయి. అసలు ఈ కంపెనీలకు అడ్రస్ ఉండవో లేదో కూడా తెలియదు. అడ్రస్లకు పోతే అన్ని హైదరాబాద్లో అడ్రస్లు ఇవన్నీ కూడా. మనము చూపించాం కదా మొన్న ఒకటి. ఆ అడ్రస్ చూపిస్తే ఆ అడ్రస్లో ఎవరో ఫ్యామిలీ ఉన్నారు, అది అపార్ట్మెంటు, అసలు అక్కడ ఆఫీస్ లేదు, ఏమీ లేదు. ఆ అడ్రస్ పెట్టుకున్నారు. అసలు దీనిలో ఎంప్లాయీస్ లేరు, ఎవరు లేరు. ఇంకో కంపెనీ స్టేటస్ స్ట్రైక్ ఆఫ్. 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్టీస్ లిమిటెడ్ కంపెనీ అన్లిస్టెడ్లో ఉంది. స్ట్రైక్ ఆఫ్ అంటే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు రద్దు చేసారు. ఎందుకు రద్దు చేసారు అని అంటే దానిలో అన్లాఫుల్ ఏదో జరిగి ఉంటుంది. ఏం జరిగిందనే దాంట్లో మనం ఒకటి చూద్దాం. ట్యాక్స్ డిఫాల్టర్స్కి పోదాం. ట్యాక్స్ డిఫాల్టర్స్ పోతే 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ పాన్ కార్డ్ నెంబర్, ఫాదర్ డైరెక్టర్స్ రామకృష్ణ అబ్బూరి, లతా అబ్బూరి, 9.82 అంటే ఆల్మోస్ట్ 10 కోట్ల రూపాయలు ట్యాక్స్ ఎర్రర్ ఉంది. ఈ ట్యాక్స్లు కట్టకపోవడంతో, రికార్డ్స్ మెయింటైన్ చేయకపోవడంతో ఈ రిజిస్టర్డ్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు ఆ కంపెనీని మొత్తానికి రద్దు చేసిండ్రు. సరే రద్దు చేస్తే ఊరుకుంటారా? మన వాళ్ళు ఎట్లుంటే తెలుసు కదా. మనం బిల్లీరావుని గుర్తు చేసుకుంటే మొత్తం కంపెనీల విషయం తెలుస్తుంది. తెలంగాణ భూములు ఏమైనాయి అంటే బిల్లీరావు చేతులు పడ్డాయి కదా. 20 సంవత్సరాలు కొట్లాడితే మన తెలంగాణ భూములు మనకు వచ్చినాయి. మొన్ననే ఎస్సీలో 400 ఎకరాలు గొడవ అయింది కదా. ఇంకా వీళ్ళకి చాలా కంపెనీలు ఉన్నాయి. అసలు ఎన్ని కంపెనీలు అంటే ఇవన్నీ వాళ్ళ కంపెనీలే. మొత్తం హైదరాబాద్ అడ్రస్లే ఇవన్నీ కూడా. 21st సెంచరీ ఇన్ఫ్రా హైట్స్, కేసినేని టూర్స్ అండ్ ట్రావెల్స్, 21st సెంచరీ టెక్ పిల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఏమేం కంపెనీలో అసలు ఎక్కడి కంపెనీలో దీని అడ్రస్ ఏందో, దీని కథ ఏందో, దీనికి అడ్రస్ కూడా ఉన్నాయి. అది కూడా చూపిస్తాం మీకు. అన్నీ హైదరాబాద్. ఇక్కడ చూడండి. వీళ్ళు ఎక్కడెక్కడ డైరెక్టర్స్ వీళ్ళ కంపెనీలు అని చెప్తున్నారు. చెమ్నోవా ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్లాట్ నెంబర్ 304, ప్రగతి అపార్ట్మెంట్స్, ప్రగతి నగర్, జేఎన్టీయూ, కూకట్పల్లి. తర్వాత 21st సెంచరీ కాంక్రీట్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, జేఎన్టీయూ, ప్రగతి నగర్, హైదరాబాద్. మొత్తం హైదరాబాదు, కూకట్పల్లి. అసలు 2-3 కంపెనీలు అయితే ఒకటే అడ్రస్లో ఉన్నాయి. నాకు తెలిసి ఇవన్నీ కూడా సూట్ కేస్ కంపెనీలాగా కనిపిస్తున్నాయి, షెల్ కంపెనీలు. ఇప్పుడు ఐఎంజీ భారత్ మీకు చెప్పినా కదా. ఐఎంజీ భారత్ అనే కంపెనీకి చంద్రబాబు నాయుడు 400 ఎకరాలు రాసిచ్చిండు హైదరాబాద్ యూనివర్సిటీలో. ఇప్పుడు 2003 సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. అయితే అసలు ఐఎంజీ భారత్ అనే కంపెనీ ఉందా, ఎక్కడైనా ఉందా అంటే ప్రపంచంలో ఎక్కడ లేదు. అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ కదా ఐఎంజీ భారత్, ఐఎంజీ ఫ్లోరిడా, ఐఎంజీ పాకిస్తాన్ అని రాయాల్సింది. అసలు ఫ్లోరిడాలో ఐఎంజీ ఫ్లోరిడా అని ఒకటి ఉందంట ఐఎంజీ పేరు మీద. అది చాలా ప్రముఖ సంస్థ. దానికి డూప్లికేట్ సంస్థ పుట్టించారు వీళ్ళు. అసలు అప్పటిదప్పుడే 15 రోజులకే స్థలం కేటాయించారు. 400 ఎకరాలు. ఎంతకు ఎకరాకు 50,000 రూపాయలు వసూలు చేసిండ్రు. అప్పుడే 3 లక్షల రూపాయలు అదంట అక్కడ. తక్కువ 3 లక్షల రూపాయలు.
అంటే అది ఐఎంజీ భారత్ అనేది ఒక ఫ్రాడ్ కంపెనీ. ఆ ఫ్రాడ్ కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు అప్పగించారు. ఇప్పుడేమైందంటే దోస్తాన్లో తెలంగాణ దాకా వచ్చింది. ఇప్పుడు ఏపీ వాళ్ళు కేటాయించారు 1 వీక్ బ్యాక్. ఆడ గొడవ జరుగుతూనే ఉంది ఆల్రెడీ. అట్లెట్ ఇస్తారు మీరు ఎంతకు 99 పైసలకి ఎకరా వైజాగ్లో ఇచ్చిర్రు. 99 పైసలకి ఎకరా అంటే ₹1 కూడా కాదు, ఇంకొక పైసా తక్కువనే ఏపీలో కేటాయించారు. చంద్రబాబు నాయుడు భూ కేటాయింపులు అంటే మనం ఎస్సీలో 400 ఎకరాలు గుర్తు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయన దోస్తాన్లో మన దగ్గర మళ్ళీ ఇప్పుడు భూమి కేటాయిస్తారేమో, ఎందుకంటే ఆల్రెడీ అగ్రిమెంట్ జరిగింది కదా. అది ఎప్పుడో జనవరి అగ్రిమెంట్ జరిగితే ఉర్సా ఇప్పుడు బయటకు వచ్చింది వ్యవహారం అంతా కూడా. ఈ కంపెనీలు మొత్తం కూడా అసలు దీనికి ఏమైనా ఉన్నాయో లేవో అడ్రస్ అయితే దీనిలో ఉన్నాయి, కానీ ఈ అడ్రస్లకు పోతే వెతికితే అర్థమవుతుంది. ఇంకో దరిద్రం ఏంటంటే ఈ కంపెనీలు అన్నీ కూడా ఆల్మోస్ట్ ₹1,00,000 నుంచి ₹1,00,00,000 పెట్టుబడితో ఉన్న కంపెనీలు. వాళ్ళు పెట్టుబడి ఇంతకుముందు మనం చూసాం కదా, ₹10 కోట్ల పెట్టుబడి. ఒకటి చూద్దాం, ఒకటి చూస్తే మనకు అర్థమవుతుంది. మనకు అర్థమవుతుంది కదా. ఏడుందంట ఇది భాగ్యనగర్ ఆపోజిట్ జేఎన్టీయూ కూకట్పల్లిలో ఉందంట. ఇది శ్రీనియా ప్రాపర్టీస్ లిమిటెడ్. అసలు దీని వ్యవస్థ ఏంది, దీని వ్యవహారం ఏందో కూడా మనం తెలుసుకోవచ్చు. శ్రీనియా ప్రాపర్టీస్ లిమిటెడ్ ఈ 2020లో స్టార్ట్ చేసిన కంపెనీ. దీని కంట్రిబ్యూషన్ ఎంత, 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, ₹33,00,000 ఈ కంపెనీ స్టార్ట్ అయింది. అసలు ఈ కంపెనీ అయినా ఫోర్స్లో ఉందా, యాక్టివ్ ఉందంట, ఎల్ఎల్పి స్టేటస్ యాక్టివ్గా ఉంది. అంటే కంపెనీ ఉంది, వర్క్ అవుతుందో లేదో తెలియదు. కంపెనీ పేరు అయితే రిజిస్టర్ అయింది, పీకే లేదు, అది వీకేసినట్టు పీకే లేదు. దీనిలో ఎవరున్నారు డైరెక్టర్లు, దీనిలో ఎవరున్నారు, సాయి సుజిత్ రాజు అంటే ఎవరు, శ్రీనివాసరాజు అంటే వీళ్ళు ఉన్నారు, డిజిగ్నేటెడ్ పార్ట్నర్స్ అంటే వీళ్ళు. ఇక వీళ్ళు మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఈ కంపెనీలు పెట్టినారు. అన్నీ రకరకాల కంపెనీలు, అన్నీ కూకట్పల్లి. అసలు కూకట్పల్లిలో వీళ్ళు ఇచ్చిన అడ్రస్లోకి పోయి చూస్తే అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇన్ని కంపెనీలు వీళ్ళు ఉన్నాయి, ఒక్కొక్కరు ఇన్ని కంపెనీలు పెట్టిరంటే కూకట్పల్లి అంటే వీళ్ళ కంపెనీలే ఉండాలి. అసలు ఉండింటే మనకు తెలిసేది. ఒక్క కంపెనీ కూడా ఎవరు తెలిసిన పేర్లు లేవు, ఒక్కటి కూడా ఫేమస్ కంపెనీ లేదు. ఏదో అన్నీ డోర్ ఎత్తేసిన కంపెనీలు, సూట్ కేస్ కంపెనీ లాగా కనిపిస్తున్నాయి. దీనిలో క్వాలిటీ ఏందో, దీనిలో క్లారిటీ ఏందో రేవంత్ రెడ్డి గారికి, తర్వాత చంద్రబాబు నాయుడు గారికి తెలవాలి. ఎనీవే మొత్తం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తారు, జపాన్ నుంచి వస్తారు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఉర్సా కంపెనీకి భూ కేటాయింపులు జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే అవతల చంద్రబాబు నాయుడు కేటాయించింది కదా. ఇక్కడ కూడా 99 పైసలకో, ₹1 లేకపోతే ₹1.99 పైసలకో, ₹50, 50 పైసలకో నాకు తెలిసి భూములు అప్పగిస్తారు. ఈయనకు కూడా ఉర్సాకు అప్పగిస్తారు, లేని కంపెనీకి, ఆ అడ్రస్లో లేని కంపెనీకి అప్పగించబోతున్నారు. దీనిలో చంద్రబాబు నాయుడు పాత్ర ఉంది అని తెలవడానికి నేను ఈ లింక్ ఎస్టాబ్లిష్ చేసిన. అంటే మన రేవంత్ అన్న గారు చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నాడు. నడిస్తే తప్పేంది అని అంటే ఆయన భూ కేటాయింపులు ఎట్లుంటాయి అనేది మనకు బాగా తెలుసు, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మనము. ఇప్పుడు ఉర్సాది పెద్ద లొల్లు అవుతుంది ఏపీలో, అట్టెట్లా కేటాయిస్తారు 99 పైసలకు, అసలు దానికి అడ్రస్ లేని కంపెనీకి ఎట్లా ఇచ్చిర్రని ప్రతిపక్షాలు వాళ్ళు వీళ్ళంతా కొద్దిగా అదంతా పెద్ద చర్చనీయాంశంగా మారింది. నెక్స్ట్ తెలంగాణ, అసలు చంద్రబాబు నాయుడు చెప్తే ఈయనకి ఇచ్చిండ్రా, ఈయన తీసుకుపోయి చంద్రబాబు నాయుడుకి అప్పగించిండా? ఎందుకంటే వాళ్ళ ఎంపీ కంపెనీ, వాళ్ళ ఎంపీ పార్ట్నర్ కంపెనీ అది ఉర్సా కంపెనీ అని అడ్రస్ లేని కంపెనీ. చంద్రబాబు నాయుడు వాళ్ళ ఎంపీ, విజయవాడ ఎంపీ, ఆయన విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని వాళ్ళ పార్ట్నర్ కంపెనీ. మళ్ళీ దీని వెనుక ఆయన ఉన్నాడా, ఈయన ఉన్నాడా, ఆ ఎంపీ పాత్ర ఉందా, ఎవరి పాత్ర ఉందో ఏమైందో కానీ మన తెలంగాణలో జరుగుతున్న జపాన్ వ్యవహారం ఇది. జపాన్ వ్యవహారం ఏంటంటే తెలంగాణలో ఇది అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.